నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సుమాంజలి గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. పప్పు నవీన్, తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, టి వెంకటాపురం, తుని మండలం. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వనాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన సాధించేందుకు విద్యార్థులు బడి నుంచి పొలం బడి పట్టారు. రేపటి తరాల మనుగడకు ప్రకృతి వ్యవసాయమే మూలాధారమని, ఇందుకు విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కోటనందూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం అప్పారావు పర్యవేక్షణలో బడి నుంచి పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ చేసిన విద్యార్థులు జగన్నాథపురంలో ఎర్రభవాని ఏటీఎం మోడల్ ఫీల్డ్ను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమని వివరించిన విద్యార్థులు ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటీలు, టీఐసి, ఆర్పీలు, జెండర్ ఇంటెన్స్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వివరించి చెప్తాను చూడండి. పేడ తీసుకుంటాము, తర్వాత బెల్లం 2 కేజీలు తీసుకుంటాం, పప్పుల పిండి 2 కేజీలు, ఆవు మూత్రం, నాటావు మూత్రం తీసుకుంటాము, ఒక గుప్పుడు పుట్టమని తీసుకుంటాం అనమాట. ముందు చూడండి, పేడ పేడ కాదు, పేడ నాటావు పేడ, ఇంట్లో పేడ అర్థమైందా? పప్పుల పిండి, పసుపప్పు కానీ, మినపప్పు కానీ, పప్పు కానీ, ఏవైనా సరే పప్పుల పిండి యాడ్ చేసుకోవాలి. స్వాగత సుమాంజలి గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తుని నియోజకవర్గం.